మీకు గుర్తుందో లేదో సార్, సురేష్ కృష్ణ గారు తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ ఆహా. అప్పుడు నేను ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్. అన్ఎక్స్పెక్టెడ్గా సురేష్ కృష్ణ గారు ఇక్కడ కనిపించారు. ఆహా. హోల్డింగ్ ఎనీ రైట్స్ విత్ యూ? సారీ. ఓకే. రామేశ్వరరావు గారు అండ్ అరవింద్ గారు, రామ్ అబౌట్ ఆహా గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు తెలుగులో ఇలా ఫస్ట్ టైం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నన్ను పార్టిసిపేట్ చేయమని అడిగారు. థ్యాంక్ యూ సార్. బట్ నాకున్న ఈ ప్రొడక్షన్ బిజీలు, అదర్ యాక్టివిటీస్, నాకు ఎప్పుడు సినిమానే కిక్, నా సినిమా స్టోరీలు, నా గోల్ నాది. సో దాంట్లో మై డాటర్ అండ్ మై సనీలా ఈ ఆహా దాంట్లో జాయిన్ అయ్యారు. సో అరవింద్ గారు ఒకటే, నువ్వు ఉండాలి అంటే నేను యాజ్ ఎ షేర్ హోల్డర్ అయినా కాకుండా ఎనీ టైం ఒక ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటాను నేను అరవింద్ గారికి. అది మా ఇద్దరి రిలేషన్. అండ్ ఈరోజు ఆహా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి 9 monthsలో ఈ కోవిడ్ టైంలో తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కనువిందు చేస్తుంది, ఇటు సినిమాల రూపంలో కానీ అండ్ షోస్లో కానీ. అంటే యాక్చువల్ ఈ 9 months నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నథింగ్. అసలు సినిమా ఆహాలో ఇప్పుడు మొదలు కాబోతుంది. అది అరవింద్ గారు కొద్దిసేపట్లో రివీల్ చేస్తారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరవింద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయస్సు. సో ఇందాకే నవదీప్ అన్నాడు 5 దశాబ్దాలని. సో అలాంటి అరవింద్ గారి నన్ను మామూలుగా ఏదైనా సినిమాలో దిల్ రాజు గారు పట్టిందల్లా బంగారం అంటారు, అది పడితే జరగదు. బట్ అరవింద్ గారు ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్ర పోరు అంటారు. సో అలా అరవింద్ గారు ఏది టేక్ ఆఫ్ చేసినా దాన్ని అచీవ్ చేశారు. నా ఈ 25 yearsలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో నా అరవింద్ గారు అండ్ రామ్ ఇద్దరు భుజస్కంధాల మీద ఆహాని మోస్తున్నారు. ఈ ఆహాని ఇండియాలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక ఆహా అనేది ఒక తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎనీవేర్ ఒక తెలుగు అనేదాన్ని ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ నో డౌట్ సార్, ఐఎమ్ అవైలబుల్ 24 hours. థ్యాంక్ యూ.